నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వాక్స్లో ఈరోజు జగదంబ సెంటర్ చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. మనం వైజాగ్లో ఉన్నప్పుడు చూపించాలి కదా సిటీని. సో నేను ఈరోజంతా కార్యక్రమం చూపించాలని బయలుదేరాను. ఇక్కడ చూసారు కదా జనం, లేడీస్ ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచి అసలు ఖాళీ లేవని ఆటోలో ప్రయాణం చేస్తున్నారు ఆడవాళ్ళు. అలాగని వదిలేయట్లేదు. బస్సు దొరికినప్పుడు, సీట్ లేనప్పుడు ఆ ఆటో కూడా ఎక్కుతున్నారనమాట. బస్సు అయితే ఫుల్ రష్ అనమాట, మామూలుగా లేదు. ఇదంతా కాంప్లెక్స్ ఏరియా అనమాట. చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ అనమాట, ద్వారకా బస్ స్టాండ్ అని. ఇదంతా ఇది ఎంట్రన్స్ దగ్గర ఏమో టాయిలెట్స్ ఉంటాయి. ఇక్కడ పార్సిల్ ఏమైనా వచ్చినా పంపించినా ఇది పార్సిల్ ఆఫీస్ అనమాట. ఇదంతా కాంప్లెక్స్ అనమాట. మీరు ఎవరు ప్రయాణం చేయాలనుకుంటే ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. ఇలా కొంచెం మనం ముందుకు పోతూ ఉంటే జగదంబ సెంటర్ అనమాట. అక్కడ షాపింగ్ మాల్స్ రకరకాలు, నైట్ పూట దీపాలతోని, న్యూ ఇయర్లో అయితే ఇంకా పొంగలు ఆ టైంకి కలకలాడిపోతాయి షాపింగ్ మాల్స్. ఇక్కడున్న ఆటోస్, ఇదంతా పార్క్ అనమాట. ఇక్కడ ఆటోలు వెళ్తూ ఉంటాయి జగదమ్మ సైడు. ఇక్కడ పార్కు చాలా బాగుంటుందన్నమాట. దీనికి ఈవినింగ్ అయితే అలా వాకింగ్ చేసి వాళ్ళు వస్తూ ఉంటారనమాట. అప్పట్లోని మన జగన్ గారు వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ చేశారు, రకరకాల పూలతో భలే చేశారండి, మెచ్చుకోవాలి. నేను చూడలేదు, అంటే అప్పుడు విపరీతమైన పోలీసులు, దానివల్ల మేము రావడం జరగలేదు అనమాట. నేను చూడలేదు. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉండేది డైలీని, కానీ ఇప్పుడు తీసేశారనుకుంటా, ఏమీ లేవు, వేరే సైడ్ పెట్టారు అని అన్నారు. సో ఇలా మనం ముందుకు పోతూ ఉంటే అటుపక్క బట్టల షాపులు, ఇటుపక్క సెల్ షాపులు అనమాట. ఇక్కడ నుంచి మొత్తం డాబాగడ్ ఏరియాది. ఇటు నుంచి అన్ని ఫోన్స్కి సంబంధించిన అన్ని బ్రాండెడ్ కంపెనీలు ఉంటాయన్నమాట, మొబైల్స్. ఇక్కడ ఇంకా ఇదంతా మధ్యలో బట్టల షాపులు, చెప్పుల షాపులు, రకరకాలు చూసారు కదా. మొత్తం శ్రీవల్లి అవన్నీ ఏవో ఉంటాయి అన్నమాట, బట్టల షాపులు బాగుంటాయి, మంచిగా అనిపించింది. ఇంక ఇవన్నీ జ్యూస్ పాయింట్లు, చిన్న చిన్న షాపులు, పెద్ద పెద్ద షాపులు, రకరకాల మధ్యలో ఆవలింతలు వస్తాయి, ఏమనుకోకండి. ఎందుకంటే ఇది నైట్ పూట నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇద్దరికి ఆపి మాట్లాడుతున్నాను. సో ఏమనుకోవద్దు. ఇలా మనం ఇంకా ముందుకి ఎలా పయనిస్తూ ఉండగా మనకు కావాల్సిన జగదమ్మ సెంటర్ చేస్తున్నాం. ఇంకా పండగ సీజన్లో ఆఫర్లే డబ్బు ఉండాలి కానీ ఇంక కొనుక్కోవడం వేసుకోవడం గిరగిర అంతే కదండి బాబు. షాపింగ్ అంటే భలే యాక్టివ్గా వెళ్ళిపోతారు ఆడవాళ్ళు. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ తినేయడం, లేకపోతే పట్టుకుని వెళ్ళడం చేయండి. ఎందుకంటే మనం ఒకసారి షాప్లో దూరామంటే మ్యాక్సిమం చాలా టైం పట్టేస్తుంది, సెలక్షన్లోనే టైం అయిపోతుంది. రోడ్డు పక్కన గులాబీ మొక్కలు అన్నీ నర్సింగ్ భలే ఉందండి, మంచిగా అనిపించాయి నాకు. ఇదేనండి మన జగదంబ సెంటర్. అదంతా వచ్చేసాం. ఇక్కడ స్తూపంలా ఉంది కదా, ఇది కొత్తగా కట్టారు. దీన్ని ఏమంత నాకు ఐడియా లేదు. జగదంబ సెంటర్కి ఒక సింహంలాగా అనమాట, బాగుంది. స్టాచ్యూ ఏమంటారో మరి మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నాకు అంత ఐడియా లేదు. స్తూపం అని నేను అనుకుంటున్నాను. అక్కడ థియేటర్ చూసారు కదా, జగదమ్మ సెంటర్లో మెయిన్ థియేటర్ అదే. ఎప్పటి నుంచో ఉన్న థియేటర్ అన్నది. ఇటు సైడ్ పానీపూరీలు గట్ట చాలా బాగుంటాయి. ఇవన్నీ ఇంకా బ్యాగ్స్, లైన్గా చెప్పులు స్టాండ్లు, చిన్న షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. పౌచ్లు, పర్సులు అన్నీ చాలా బాగుంటాయి, చౌకగానే వస్తాయి. మ్యాక్సిమం మీషోలో కూడా అంతే దొరికేస్తుందండి, దీనికన్నా తక్కువే దొరుకుతున్నాయి. మీషోలో కూడా చాలా చౌకగా వస్తున్నారు. ఇక్కడ 350 అయితే అక్కడ 250 అన్నమాట. చూసుకుని తీసుకోండి, బాగున్నాయి. దేని దగ్గర క్వాలిటీ దానికి ఉందన్నమాట. చూసారు కదా, మన ఎదురుకుంటా స్వాతి అని అప్పట్లో ఆఫర్లు పెట్టారు. కేఎల్ఎం మొత్తం ఇవన్నీ షాపింగ్ మాల్స్ అనమాట.
మామూలుగా ఉండవండి బట్టలు అదిరిపోతాయి. రోడ్డు మీద లాగా చున్నీలు పెట్టి అమ్ముతూ ఉంటారు. ప్యాంట్లు, చున్నీలు, డ్రెస్ టాప్స్ అన్నీ అనమాట. మనం బార్బింగ్ చేసుకుని తీసుకోవాలి. బయట అయితే లోపలైతే ఒకటి ఆగానండి. మనం బయట కూడా ఉండదు. బేరవాడం ఇంకెక్కడి నుంచి వచ్చిందిరా అని పైకి నుంచి చూస్తారనమాట ఎగదిగా. ఇది లక్కీ షాపింగ్ మాల్. ఇంకా 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 షాప్స్ ఉన్నాయి. నేను స్వాతిది కొత్తగా పెట్టారు ఏంటి ఆఫర్స్ అని వెళ్ళి చూసాను అనమాట. 500 బిల్లు చేస్తే ఒక పిల్లో ఫ్రీ. పిల్లోకి మళ్ళీ 45 రూపీస్ కట్టాలి. ఒక చీర ఫ్రీ, దానికి 35 రూపీస్ కట్టాలి. చీర క్వాలిటీ ఏం బాగాలేదు, పిల్లో పర్లేదు. నైటీస్ అయిపోయినాయి అంటే 500 బిల్ చేస్తే నైటీ ఫ్రీ అనమాట. అట్లా ఒక బస్ టికెట్ మీద వస్తే ఆ టికెట్ మీద ఒకటి ఫ్రీ అని అన్నారనమాట. అలా ఏం లేదు, నార్మల్గా ఇచ్చేస్తున్నారు మనుషులు వెళ్తే. మరి ఈ ఆఫర్ ఇంకా రన్నింగ్ అవుతుందో లేదన్న తెలీదు. ప్రస్తుతానికి ఉన్నప్పుడు నేను వెళ్ళిందనమాట. చూసారు కదా ఎంట్రన్స్ ఎట్లా ఉన్నాయో, ఇవి అన్నమాట మెయిన్. ఇది లోపల చూసారు కదా స్వాతి షాపింగ్ మాల్. కలకల్లా ఆడిపోతుందండి జనాలతోని. కిక్కిరిసిపోతున్నారు జనాలు, అంత ఎక్కువ ఉన్నారనమాట జనాలు. చూసారు కదా ఆఫర్స్ కూడా ఎట్లాగా ఉన్నాయో. ఇంకా ఆఫర్లు అనగానే ఆడవాళ్ళకి ఏంటండి, ఏదో మనకి ₹10 పావలా ఇచ్చేసినట్టు పరిగెడతాం. తీరా చూస్తే ఇక్కడ షాప్ వాడు చాలా తెలివైనడు కాబట్టి 500 అని బస్ టికెట్తో ఫ్రీ అని చెప్పి ఆ టికెట్ పట్టుకుని వెళ్తే 500 కొంటే కానీ ఇవ్వమని. చూడండి అక్కడ షాపింగ్ ఎలా చేస్తున్నారు. 500 ఒక పిల్లో 45 రూపీస్కి వస్తుంది. మనం 45 రూపీస్ 500 కొంటే ఫ్రీ అన్నారు. ఫోన్లో 500 ఇటు కొనుక్కుంటే పిల్లో కావాలంటే మళ్ళీ మనం ఎక్స్ట్రా పేమెంట్ చేయాలి. ఇంత తెలివైన వాళ్ళు అదికి అదే అమ్మేస్తున్నారు, ఇది అమ్మేస్తున్నారు బల్క్లో తీసుకొని. చాలా ఏం తెలివితేనరా అనిపించింది అనమాట. పిచ్చి జనాలు ఫ్రీ అని వెళ్తే తిరిగి ₹1000 2000 కొనుక్కునే స్థితి అనమాట. అంత తెలివైన ఆడవాళ్ళు ఉన్నాం మేము. చూసారు కదా ఎన్ని వెరైటీలో అన్నీ చవక 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 అనుకుంటాం కానీ ఏం చవక కదండి. కరెక్ట్గానే రేట్ వేస్తారు. ఒక్కోసారి తగ్గిస్తారు, ఒక్కోసారి పెంచుతారు అనమాట. ఇది వాళ్ళ టెక్నిక్. మంచిగా బాగున్నాయండి సారీస్. 2000, 3000, 10,000, 5,000 అట్లా రేటు అనమాట. శారీ బట్టి రేటు ఉంటుంది అనమాట మనకి. ఏంటోనండి వీళ్ళంతలో నిద్రకి ఆగలేక వచ్చేస్తుంది. సో నేను ఎలాగైనా సరే మీకు వాయిస్ ఇచ్చేసి చెప్తాను. చూసారు కదా కలరు డిఫరెంట్ కలర్లో ఉన్నాయి, బాగున్నాయి. చూడండి ఒక లుక్ పరంగా బాగున్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. నేను 3000, 4000 అట్లా ఉంటాయి అన్నమాట. మేబీ పండగ సీజన్లో అలాంటి వాతావరణంలో మేబీ తగ్గచ్చు. చూసారు కదా మిసల పిల్ల. అబ్బా ఆ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కదండి. ఎల్లో బ్లూ బాగా మంచిగా అనిపించింది. దాని రేట్లు మనం ఏం చూడలేదండి. తీసుకుంటే చూడాలి కానీ తీసుకోకుండా ఎందుకండి రేట్లు. పాపం వాళ్ళు మడత పెట్టుకోవాలి కదా. నాకేంటో ఈ రెడ్ పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా ఈ రెడ్ నాకు నచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎన్నైనా కడతామండి రెడ్లో. చాలండి. ఇలాంటి బట్టల షాపులు ఉంటాయి. కలర్ ఫుల్గా రోజుకు చీర కట్టుకోవచ్చు, రోజుకో డ్రెస్ వేసుకోవచ్చు. అద్భుతం కదండి, అంత బాగుంది. తర్వాత స్పేస్ సిల్క్ శారీస్ అన్నీ ఇంక లేని వెరైటీ అనేం లేదు. మ్యాక్సిమం ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఏంటండి చెప్తున్నాను కానీ నిద్ర ఊపేస్తుంది నాకు. ఇలా కుంకుమ కలరు, పింక్, ఎల్లో, గ్రీను నా హ్యాండ్ ఎప్పుడు వాటి మీదకే పోతుందన్నమాట. చూసారు కదా. మళ్ళీ ఎవరన్నా చూస్తారేమో అదే భయం. ఎవరు చూస్తున్నారో చూసుకుంటే నేను చూపిస్తూ ఉండాలన్నమాట. అన్నీ చూపించాలి కదండి మీకుని. సో ఆడవాళ్ళకి అంటేనే చీరలు పిచ్చి ఉన్న వాళ్ళు డెఫినెట్గా చూస్తూ ఉండొచ్చు. అంటే పిచ్చే నాన్న కాదు, ఇష్టం అనమాట. అదొక ఇష్టం అని చెప్తున్నాను. అంత ఇష్టం. మనకి బీరోలో ఎన్ని చీరలు ఉన్నా ఏమీ లేదని అనుకుంటాం. ఏ ఫంక్షన్లకి మళ్ళీ వేసింది ఏం వేస్తాం అంటాం. అట్లా ఉంటుంది అనమాట. పెళ్ళి వస్తే షాపింగ్ చేయాలి, పండుగ వస్తే షాపింగ్ చేయాలి, పుట్టినరోజు వస్తే షాపింగ్ చేయాలి, పెళ్ళిరోజు వస్తే షాపింగ్ చేయాలి, బయటికి వెళ్ళాలంటే షాపింగ్ చేయాలి, వేరే పెళ్ళి అంటే షాపింగ్ చేయాలి.
ఇప్పుడు అంతా బట్టలు తెగ కొనేస్తున్నారండి బాబు. ఆడవాళ్ళు అసలు వెనకాల ఆలోచించట్లేదు, వెనకడుగు వేయట్లేదు. ఖర్చులో తగ్గేదిలే అంటున్నారనమాట. అంతలాగా చూసారు కదా, ఎన్ని రకాలు, ఎన్ని 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 అన్ని కాటన్స్ 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 కాటన్స్. పోన్లేండి వచ్చి అండి. ఈ స్వాతి బట్టల షాప్ మొదలైన కానీ నిద్ర ఊపేస్తుంది. నాకు ఈ కుంకుమ కలర్ అప్పుడు నాకు కనిపించలేదు, వీడియో పరంగా తీసాను కానీ అయ్యో మిస్ చేశానా అని అనిపిస్తుంది. అంత ఇష్టం కుంకుమ కలర్ నాకు లేదు. అలాంటి కలర్ ప్లెయిన్ సారీ పట్టు టైప్ ఉంటే బాగుంటుంది అనమాట. చూసాను కదా, అది 35 రూపీస్ సారీ. అలా పాత చీర తీసుకుని కొత్త చీర, పాత సారీ, ఇవి ఈ సారీస్ అనమాట. 500కి కొన్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్. ఇవి నైటీస్ లేవు, పిల్లోస్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి. ఇవి కాటన్ టైప్ ఉంటాయి కానీ కాటన్ కాదు, సిల్క్. చూస్తారు కదా ఎన్ని, అమ్మో చాలా వెరైటీస్ అండి బాబు. చీరలు తవ్వి కొలిది తీసి కొలిది వస్తూనే ఉన్నాయి, ఎక్కడ తరగట్లేదండి బాబు. అసలు జనం ఎన్ని రోజులైనా సరే ఈ జనం మట్టికి రోజు ఉంటూనే ఉంటారండి బాబు. ఇంతమంది జనం మళ్ళీ ఎవరైనా చూస్తూనే ఉన్నదో భయ్యం, సిగ్గు కదా. ఇంట్రో అలా వాళ్ళకి కనిపించకుండా అలా ముందుకి మీకు చూపించడం కోసం రిస్క్ తీసుకుని అవన్నీ చూపిస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగుందో సారీస్, వెరైటీగా భలే ఉన్నాయండి బాబు, అద్భుత. నా కళ్ళు ఏంటో అండి, ఆ కళ్ళకి రెడ్ ఎప్పుడు కనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది రెడ్. రెడ్, బ్లాక్, పింక్, ఈ 3 కలర్స్ మై ఫేవరెట్ కలర్స్ అనమాట. అండ్ గ్రీన్ కూడా అంత బాగున్నాయి. చూసారా మళ్ళీ రెడ్ అనేసరికి రెడ్ కనిపిస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలర్ రెడ్, గ్రీన్. అట్లాగా నా కళ్ళకి కూడా ఈ మధ్యన రెడ్, గ్రీన్, మెరూన్ ఇవే కనిపిస్తాయండి బాబు నాకు. ఏంటోనండి బాబు, మీతో యాక్టివ్గా మాట్లాడేటప్పుడే ఏదో ఒక ఆటంకం. ఇప్పుడు కూడా అంతే, మీతో మాట్లాడుతాను నిద్రలోకి పోతున్నా, అంత నిద్ర ఊపేస్తుంది అనమాట. టైం టు టైం నిద్ర దాటితే మళ్ళీ కష్టం అనమాట. అందుకని మీకు ఫాస్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదండి, చీరలు మామూలుగా లేవు. అయినా జనం ఉన్నారండి బాబు, ఏం జనం అండి బాబు, ఏం జనం. పిల్లలు, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అన్నట్టు నిజంగానండి బాబు. సరదాగానో లేదా కొనుక్కుంటున్నారు, ఎంత షాపింగ్ చేస్తున్నారు, ఎంత పిచ్చా బట్టలు అంటే. ఎంత కొనుక్కున్నా తను తీరట్లేదు మీ ఆడవాళ్ళకి. ఇవి చూపిద్దామంటే అన్ని కవర్లోని బాక్సులో ఉంటాయి. ఎంతమంది మనం ఏం ఓపెన్ చేస్తాం. సో తప్పట్లేదు, మీకు వీలైనంత వరకు నేను చూపిస్తాను. వాటి రేట్స్ అయితే నేను చూడలేదంతా, కొన్ని చూసిన ఐడియా లేదు. రీజన్ అంటే మనకి మంచి ధరలోనే వస్తున్నాయి అనమాట. రీజనబుల్ అనమాట. ఒక 500, 600 మన బడ్జెట్ని బట్టి. కానీ పర్లేదు, మంచిగా క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ ఉన్నా ఒక్కొక్కటి బాగానే ఉందన్నమాట. ఒక దాంట్లో పెంచినా ఒక దాంట్లో తగ్గించారు. 250 సారీస్ 350, 500, 600, 7000 ఇవన్నీ అన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ అలా అలా మెల్లిగా చూపిస్తూ ఉన్నాను అనమాట. గ్రీను చూసారా, నాకు ఎదురు పడుతున్నాయి గ్రీను. ఆడవారి మాటలకు అర్థాలు వేరు అన్నట్టు. త్రిష వచ్చినప్పుడు వెంకటేష్ ఊహించి చెప్తాడు, గ్రీన్ అమ్మా గ్రీన్. ఆ గ్రీన్ మీదకి తగిన జాకెట్ వేసుకుని వస్తే మహాలక్ష్మి అనేసరికి ఎలా త్రిష నడిచి వస్తుంటే ఆ మ్యూజిక్ ఇప్పుడు వినిపిస్తుంది అనమాట నాకు. ఈ చీరలన్నీ చూస్తుంటే దానికి దీనికి లింకప్ చేసి చెప్తున్నాను అనమాట. ప్రతి వీడియో నేను కట్ చేయకుండా తీసి మీకు చూపిస్తున్నాను.
ప్రతిదీ మీరు చూస్తారు కదా అని బాగున్నాయండి. చీర కలర్స్ అన్నీ బాగున్నాయి. మంచి మంచి ఎంచుకొని తీసుకొచ్చారనమాట. మనకి మ్యాక్సిమం ఆన్లైన్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో మ్యాక్సిమం అవే ఉన్నాయన్నమాట కలర్స్. ఇంచుమించు ఒక 50 ఎక్కువనే అనిపించింది, కానీ మీషో మెయిన్ మనకి ధరలన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. ఇందులో కొన్ని కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని కొన్ని తక్కువ ఉన్నాయి అన్నమాట. చూసేసారు కదా చీర లైట్ గ్రీన్ శారీస్ బాగున్నాయండి బాబు. చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయన్నమాట. ఇవే ఎక్కువ చూపిస్తున్నానా లేకపోతే నాకు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయా? నాకు పింక్, బేబీ పింక్, లైట్ పింక్ అన్నా కూడా ఇష్టం అన్నమాట. బాగుంటాయండి, బాగుంటాయి. పింక్ దాని తగ్గ బ్లౌజ్ కూడా అదిరిపోయింది. కొన్ని చీరలు చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారుగా, నేనేదైతే కలర్ చూస్తానో ఆ కలరే మిగతా వాళ్ళు ఏరుకుంటారు. అదేంటో నాకు నచ్చినాయి వాళ్ళకి నచ్చుతున్నాయా, లేకపోతే వాళ్ళకి నచ్చినాయి నాకు నచ్చుతున్నాయా తెలియట్లేదు. నేను తీసుకుందాం అనేసరికి పట్టుకుతారనమాట. ఇంకట్లా ఉంటుంది మరి. చూసారా, ఇది వంకాయ కలర్లో ఉంది. ఆహాహా, ఏముందిరా అద్భుతం. హాయ్, చూస్తున్నారుగా, ఒక్కొక్కటి జూమ్లా దగ్గరగా చేయడం వల్ల మీకు తెలియట్లేదు. నేను కొంచెం దగ్గర అంటే నేనేంటంటే వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తున్నాను కదా. ఏమో కొంతమంది తీస్తారు, కొంతమంది తీయనివ్వరు అనమాట వీడియోస్ని. సో నేను నా అరచేయి అడ్డు పెట్టుకొని మీకు ఇవన్నీ చూపించడం వల్ల కొన్ని మీకు కనిపిస్తాయి, కొన్ని కనిపించవు అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి సిచ్యువేషను. నాకు కొంచెం ఇంట్రోవర్ట్ భయం కూడా కదా. సో అది కొంచెం అనమాట తీయాలన్నా చెయ్యాలన్నా. ఏంటోనండి ఈ గ్రీన్ అమ్మ, గ్రీన్ అన్నట్టే ఉంది. గ్రీన్ బాగుందండి. సింపుల్ వేస్ డైరీ వేర్ సారీస్ ఏదైనా డబ్బును బట్టండి అద్దరిపోతాయి. డబ్బు ఉండాలి కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మ్యాక్సిమం మీకు అన్నీ నేను వివరించి చెప్పాలంటే నాకు ఓపిక చాలా ఇంపార్టెంట్. ఏంటో అంత యాక్టివ్గా చెప్పలేకపోతున్నానేమో, మీరు అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చీరలు అలా అక్కడ సేల్స్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం విప్పితే మొత్తం ఆ షాప్ అంతా చతకుప్పు అయిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం విప్పనివ్వకుండా వాళ్ళే ఇప్పి చూపిస్తారు లైట్గా తీసి. ఇది బ్లౌజు, ఇది లోపల కట్ వర్క్, ఇది పెట్టికోట్ అని అన్నీ చూపిస్తారనమాట. శారీ తగ్గట్టు మ్యాచింగ్ కూడా అలా చేస్తారు. చాలా ఓపిక అండి అక్కడ ఆడవాళ్ళకి. నేను అదే చూశాను కదా, ఓపికగా మీకు నచ్చినవన్నీ ఓ చోట చేర్చి మరీ చూపిస్తారనమాట. మంచి వాళ్ళు ఇలా కస్టమర్స్ ఇలా సంతృప్తి పరిస్తే బెటర్ అనమాట. వాళ్ళు మంచిగా చిరునవ్వుతో పలకరిస్తారు కదా, మిగతా వాళ్ళు మళ్ళీ వెళ్ళి కొనాలి అనిపిస్తుంది. సో ఆ విధంగా చెప్తున్నా. చూసారా, చక్కగా ఏదో పట్టు టైపు, పట్టు మాదిరి ఉన్నాయి కానీ పట్టు కాదు. డైలాగ్. ఏదైనా గోల్డ్ సారీకి ఉన్న క్రేజాకి ఎక్కువ వేరండి బాబు. నిజంగా ఆ గోల్డ్ సారీ పెట్టుకుంటే ఏదో చూస్తున్నారు కదా, ప్రతి చీరకి మించి ఉందన్నమాట. ఆ డిజైన్ కానీ ఆ ఫ్యాబ్రిక్ కానీ. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని బాక్స్లో ఉన్నాయండి. ఇంక బాక్స్లో ఉన్నది ఏం ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేసింది బయట ఆడేసినది చూసుకుంటున్నాం. కానీ సారీ ఏదో చెప్పాను, నిద్ర ముద్ర ఏం చెప్తున్నా కూడా నాకు తెలియట్లేదు.
చూస్తున్నాను రప్ప పడిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ వాయిస్ ఓవరు పోయింది అనుకో, మ్యాక్సిమం మళ్ళీ అరగంట మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడితే మ్యాక్సిమం నా ఊపిరంతా పోద్దండి బాబు. అలా కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నమాట. ఇక్కడ డైలీ వేర్ శారీస్ ఉంటాయి. సో ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అన్నమాట. డైలీ కట్టుకునే శారీస్ ఎంత బాగున్నాయండి. లేని కలర్స్ అంటే అన్నీ 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 ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకు ఈ చంద్రగంటి చీర ఇప్పుడు నచ్చింది ఏంటి, భలే ఉందండి. ఆ పక్క చూడు డిసెంబర్ పూలు కానీ చంద్రగంటి పూలు కానీ పూస్తాయి కదా, అట్లా ఉంది ఈ చీర కలర్స్ అన్నమాట. భలే మస్తు అనిపించేది, అంత బాగున్నాయి. వా, నేను చూసినప్పుడు కనిపించవు అవన్నీ, ఇక్కడ ఉన్నప్పుడు కనిపించు, కానీ ఇలాంటి వీడియోస్లో అబ్బో చీర అన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అయ్యో రామ, చూస్తున్నా చూసారు కదా, ఇక్కడ వేలల్లో ఉన్నట్టున్నాయండి పాపం ఈ చీరలు. ఒక్కొక్కటి చూడాలంటే తెల్లారిపోద్ది, చూపించాలి అంటే. నిజంగా మనం ఒకటి పైకి వేసుకుని చూడాలి, దేనికి ఏది మ్యాచింగ్ అవుతుందో, ఏది ఎలా ఉంది, ఏది బాగుంది అన్నది చూస్తే మ్యాక్సిమం అవన్నీ 250, 300, 400, 500, 600, 700 అట్లా ఉన్నాయన్నమాట. డైలీ వేర్ సారీస్ అయినా కాస్ట్ కూడా ఉన్నాయండి, లేవని అయితే మనం ఏం చెప్పలేం, ఉన్నాయని. ఎవరికైనా కావాలంటే నెంబర్ వేసి ఇస్తారనమాట. ఏంటో తెలీదు, అందరూ మంచిగానే తీసుకుంటున్నారు. చాలా వరకు ఆఫర్స్ అనగానే వచ్చేస్తారు. ఫ్రీ బస్ రోడ్ కదా, ఇంకా చాలా స్వాతి షాపింగ్ మాల్ అని వచ్చేస్తున్నారనమాట. బాగున్నాయండి, బాగున్నాయి. తీసుకున్న సరే చూస్తే ఇంకా వా అనాల్సిందే, అంత బాగున్నాయి. మనం చీరలో ఏదో తీసేసుకుంటాం కట్టేద్దామని, చీర చూస్తే నైటీలో తృప్తి పడతాం. ఫంక్షన్లో పెళ్ళి వస్తే ఇంకా కంగారు పడతాం, పట్టు చీర ఏది అన్నట్టు. ఏంటో అండి, ఆడవాళ్ళకి సైకిల్ చెప్పిపోతుందో తెలియదు, కానీ నిజంగానే బాబు బా ఇది బాగుంది. చూస్తుంటే మీతో పాటు నేను చూస్తుంటే వావ్, ఈ కలర్ ఎలా ఉంది, ఆ కలర్, ఆ గజిబిజిలో ఆ గందరగోళంలో మనం చూడలేం. కానీ షాపింగ్ అంటే ఎవరు లేనప్పుడు వెళ్తేనే మంచిదండి బాబు. ఎవరందరూ ఉన్నప్పుడు వెళ్తే వేస్ట్. వాళ్ళకి నచ్చింది వీళ్ళకి నచ్చింది దాని మీద దృష్టి ఉంటుంది, కానీ మనం తీసుకోవాల్సిన దాని మీద దృష్టి ఉండదు. మనం తీసుకున్న దాంట్లో వాళ్ళు అడిగితే అదొక తృప్తి, ఓహో అయితే అందరికీ నచ్చుతుంది మనం తీసింది అన్నట్టు అదొక ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా, అసలు నేను మీకు చూపిద్దాం అనేసరికి ఎవరో ఒకళ్ళు నా కెమెరాకి ఫోన్కి అడ్డు వస్తూనే ఉన్నారు. ఏమన్నా చూస్తారేమో అదే భయం, లాగేసుకుంటారేమో అదే భయం. అబ్బా లావెండర్ కలర్ ఒకటే ఉంది. మోడల్స్ మారుతూ ఉంటే బాగున్నబ్బా, మారలేదు. కానీ లావెండర్ మ్యాక్సిమం అయిపోతుంది, త్వరగా ఉండదు లావెండర్. ఎందుకంటే బాగుంటుంది, ఇప్పుడు అంతా షాపింగ్ అంతా లావెండర్ మీద నడుస్తుంది అన్నమాట. సో అలాంటి కలర్స్ తక్కువ ఉంటాయి. అయినా సరే రక్తాలు చెందిస్తారు ఆడవాళ్ళు. మంచిగా గట్టిగా తినేసి వచ్చి ఇంకా షాపింగ్ ఏ పనిరా బాబు అని ఇంకా కుప్పల్లోంచి లాగుతూ ఉంటారు ఓపిక. ఆ ఓపిక దాన్ని పట్టాలండి బాబు, అంత ఓపిక అనమాట. వచ్చి 10 తీస్తారు, అందులో 4 చాయిస్లో అనమాట. ఒక 10 తీస్తే బడ్జెట్ ప్రకారంగా ఏరుకుని అందులో ఒక 6 తీసుకుని అందులో ఇంకా 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 కటింగ్ చేసి 2లో దిగుతారు. కొంతమంది వచ్చామా తీసామా వెళ్ళామా అట్లా ఉంటారు. కొంతమంది డబ్బుకే వెనకాడరు, అది వేలలో లక్షల్లో వాళ్ళు మిడిల్ క్లాస్, ఆ తీరు వేరు. అదవుతుందో నేను చెప్పేది మీకు.
10 లక్షల్లో తీసేసి వాళ్ళు ఉన్నారు, 200 300 చాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో మన ఆర్థిక స్తోమతను బట్టి మనం చూసుకుని తీసుకోవాలన్నమాట. చూసారు కదా ఎన్ని 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 ఈ వెరైటీలు ఒకటి చూస్తుంటే కంగారే. పక్క నుంచి మేడం కింద వచ్చిందా మేడం, ఏది మేడం ఇది కావాలి మీకు, మేడం మేడం ఏది కావాలి మేడం, ఇది అన్నమాట. ఇంకేం చేస్తాం చెప్పండి. వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని చూడాలి, తప్పదు. వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేశారు. ఆ కలర్ ఈ కలర్ అంటే చూస్తున్నారు అనమాట. ఆ కలర్ ఎవరైనా సరే అండి, కొనకపోయినా అన్నీ తీపించకూడదు. మనం నచ్చింది కావాలంటే తీసుకోవాలా, లేదంటే వాళ్ళు కూడా మడత పెట్టాలి కదా, వాళ్ళ కోసం కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ప్రతి చోట ఇప్పకండి ఇప్పకండి, మీరు పైన చూసి మీకు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూపించుకోండి అని నా కొంచెం చిన్న సలహా అనమాట. వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదని చెప్తున్నాను అనమాట. మొత్తం సారీ సెక్షన్ అంతా కిందే ఉంటుంది. సో కింద వల్ల నేను కిందనే ఉన్నాను, పైకి గట్ట వెళ్ళలేదన్నమాట. లేడీస్ ఓన్లీ లేడీస్లోనే ఆగిపోయాను. డ్రెస్ ఇంకా కిడ్స్ వేరు, మెన్స్ వేర్ అన్నీ పైన ఉంటాయేమో, మేబీ నేను పై వరకు వెళ్ళలేదన్నమాట. మొత్తం స్టాక్ అంతా కిందనే ఉండిపోయిందన్నమాట వచ్చిన సరుకంతా. ఇది సూరత్లోని వీళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు, బల్క్స్లో కొన్నవాళ్ళు, అంటే కట్టలు తీసుకునేవాళ్ళు. ఒక చీర 150 ఉంటుంది, 100 ఉంటుంది, 99 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువగా మొదలెడతారు. కానీ ఇక్కడికి సరుకు మన దగ్గరికి వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిన ట్రావెల్ ఛార్జ్లు అన్నీ వేసుకుని కలుపుకొని ఒక 100 150 కలుపుతారనమాట. ఇప్పుడు సారీ 100 అనుకో, వీళ్ళు 150 కలిపితే 250 సారీ అనమాట. అదికి 100 రూపాయలు వచ్చేస్తుంది. 50 రూపాయలు ఛార్జ్ చేసుకున్నా ఒక 100 రూపాయలు వీళ్ళకి మిగులు, జీతాలు, ఖర్చులు, ఏసీలు, అంతే కదండి. ఒక షాప్ పెట్టమంటే మాటలు కాదు, దాన్ని చాలా మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. చాలా ఇదిగా ఆ స్టాప్ని మెయింటెనెన్స్ చేస్తూ ఇలా బిజినెస్లో సక్సెస్ అయితే ఆ కిక్ వేరనమాట. సో చూసారు కదా, నేను ఇదే చూపిస్తున్నానంటే ఇవే ఉన్నాయి, అన్నిటికన్నా ఎక్కువ ఇవే ఉన్నాయి. డైలీ వేర్ చాలామంది తీసుకుంటున్నారు అనమాట. నన్ను మంచి కట్టుకుంటారు, మంచి పని. డైలీ వేర్ అలవాటు కదా, చీరలు కట్టుకొని వాళ్ళు కట్టుకుంటారనమాట. అబ్బా, నీళ్ళతో పాటు చూస్తుంటే తీసేసుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకు అవుతుంది చూసారు కదా, గ్రీన్. మళ్ళీ ఇందాక ఏం మాట్లాడాను, నిద్రలో మాట్లాడేసాను రా బాబోయ్. ఇప్పుడు చూసారు కదా దోమలు. అయ్యో సారీ, నేను వీడియోలో వచ్చేసి ఉంటుంది మా ఇంట్లో దోమల గురించి మాట్లాడతాను. షాపింగ్ మాల్లో ఒక దోమ లేదండి, కానీ దగ్గులు జలుబులు మట్టికి ఫ్రీగా అంటుకుంటాయి అనమాట. ఇలాంటి రద్దీగా ఉన్న టైంలో అసలు పోకూడదు. ఇప్పుడు అసలు అన్నీ వర్షాకాలం కాబట్టి, చలికాలం కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సోకుతున్నాయి. జలుబులు దగ్గులు వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ని పాటించండి. హ్యాపీగా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు షాపింగ్ చేయండి. ఓకే, ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీతో పాటు ముగ్గురికి చేయించండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని చేయమని చెప్పండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. ఈ హెల్ప్ చేస్తే చాలండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మనం సక్సెస్ అవ్వాలంటే సబ్స్క్రైబ్స్ ఉండాలండి, అది నా త్రయం. మీకోసం ఎప్పుడు లేనిది వెళ్ళి ఈ వీడియోస్ తీశాను. నచ్చితే కనుక మర్చిపోరు కదా సబ్స్క్రైబ్. నేను బంగారం కుకింగ్ స్పెషల్ బ్లాగ్స్లో ఈరోజు స్వాతి సారీస్ అనమాట, కొత్త షోరూమ్. చూసారు కదా, మొత్తం అన్నీ ఇవే. అబ్బా, బేబీ పింక్ ఇప్పుడే చూసాను. అబ్బా బాబా, ఏముందండి బాబు.
పోన్లేండి. అయిపోయిందండి. షాపింగ్ మామూలుగా లేదు బాబు. జనం, తర్వాత బస్సులో వామ్మో, ఫ్రీ బస్ అంటే మాటలు కాదు. చూసారు కదా, ఇక్కడ మన బిల్ ఒకటి ఉంది కదా, ఆ బిల్ క్లిప్ ఇప్పుడే పెట్టాను నేను. అదంతా బిల్ సెక్షన్ అనమాట. అక్కడ మనం వేయించుకుంటే మనకిస్తారు. మొత్తం జనం ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి. ఖాళీ లేవు అసలు బస్సులు, ఫ్రీ బస్సుల్లో జనం తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారనమాట. మొత్తం లేడీస్తో కిక్కిరిసిపోయింది మన బస్సులు. బాగుందండి. అవన్నీ తొలగించుకొని సీట్ సంపాదించుకొని కూర్చున్న వాళ్ళు విన్నర్ చికెన్ డిన్నర్. విన్నర్ నేనే. చికెన్ మీ ఇంట్లో మీరే వండుకుంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. బాయ్.